క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిననగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తి అధిపతిని అనుసరించిరి. వారు ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించుచు మునుపు ప్రవర్తించుటకు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మలను యేసుక్రీస్తు బ్రతికించినను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపరాధముల చేత పాపముల చేత అంటున్నాడు. అంటే పాపం వల్ల వచ్చు జీతము మరణమని మనిషికి తెలుసు. ఈ లోకంలో కొంతమంది మరి సార్ మాకు ఈ ప్లేసు సేల్ కావాలి, తర్వాత ఇంకొక రకమైన స్థలము అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ అవసరతల కొరకు దేవుని సేవకులను వాడుకుంటారు. అంటే వాళ్ళకి ఆ ల్యాండ్ సేల్ అయినాక వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్, సార్ మీ మినిస్ట్రీకి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు దేవుని భక్తులు కంటిన్యూగా ప్రార్థన చేస్తే దేవుని భక్తులు ఏం అడుక్కుంటారో దేవుని అడుక్కుంటారు. మరి దేవుడు మీ పక్షంలో కార్యం చేసినప్పుడు కైసరుది కైసరికి ఇవ్వాలా? మరి దేవుడు నిన్ను దీవించినప్పుడు దేవుడు అలా అనలే కదా, ఇదిగో ఈరోజు నేను నీకు ఇంతకే నేను ఇస్తానని. మనము శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరైతే మన కోసం ప్రార్థించుంటారో, మన కోసం దివారాత్రములు కన్నీరు కారుస్తారో అలాంటి సేవకులను మనము బలపరచాలి. ఇంకా అయిపోయిందిలే, ఇంకా నేను హాయిగా ఒక 10 లక్షలు 6 లక్షలు వస్తాయి, ఇంకా నేను ఆనందంగా ఉంటా. మనిషి జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండలేడు. అందుకంటున్నాడు, అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారై ఉండగా అద్భుతాలు జరుగుతాయి. మరి నన్ను బట్టో నిన్ను బట్టో కాదు, దేవుని కృపను బట్టి నేను ఎవరైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనుకుంటే కంటిన్యూగా నేను ప్రార్థన చేస్తాను. దేవా వాళ్ళకి అద్భుతం జరిగించు. వాళ్ళ అద్భుతం జరిగితే వాళ్ళు నీ సేవకులను పోషిస్తారు, వాళ్ళు నీ సేవకులను వాడుకుంటారు, వాళ్ళు నీ సేవకులను బలపరుస్తారు, అనేక ఆత్మలను రక్షిస్తాం ప్రభు అని. కానీ వాళ్ళ అద్భుతాలు జరిగినాక వేరే కారణాలు చెప్పి తప్పించుకుంటారు. పర్వాలేదు, వాళ్ళు ఇచ్చినా దేవుడు మన సేవను జరిగిస్తాడు, వాళ్ళు ఇవ్వకపోయినా దేవుడు మన పరిచర్యను కొనసాగిస్తాడు. అందుకే అంటున్నాడు, మీ అపరాధములు మీ శాపములు ఈ లోక సంబంధంగా మొదట ఏ ప్రేమ చూపించినావో ఆ ప్రేమను నువ్వు మర్చిపోతే దేవుడు నోటి నుండి ఉమ్మివేస్తా అంటాడు. వేశ్యధారులారా, నేను నోటి నుండి ఉమ్మివేస్తా. దేవుని ఉగ్రత మానవునికి రాకముందే మానవుడు పాపాలు ఒప్పుకోవాలా, పాపక్షమాపణ, రక్త ప్రోక్షణం, పాప వినాశనం. అందుకంటున్నాడు, నా జీవితంలో నేను ఒకటి బాగా నేర్చుకున్నా, ఎవరు మనకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా దేవుడు అనుకుంటే ఒక క్షణంలో మనకు సహాయం చేస్తాడు. అందుకే ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ ఎద్దుకు చదువు. నీ కాడ ఒక 10 లక్షలు అద్భుతం జరిగిందనుకో, నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తావా? చందనా బ్రదర్లో షాపింగ్, ఐస్ క్రీమ్లు తినడం. దేవుడు తినమన్నాడు, ఆదిలోనే చెప్పాడు ఆదామవ్వకు, పాపం చేయొద్దండయ్యా, ఆజ్ఞను అతిక్రమించొద్దండి, ఇవన్నీ తినండి, ప్రశాంతంగా ఉండంటే వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని లోకానికి తీసుకొచ్చారు. ఆ లోకంలో ఉన్న పాపాన్ని జయించడానికి యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధార కార్యం జరిగింది. ఈ ఉదయకాలపు దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు, మీ పాపముల చేత మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారు ఏంటి, క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించి. ఒక వ్యక్తి హైదరాబాద్ పట్టణంలో భయంకరమైన క్యాన్సర్తో బాధపడుతున్నాడు.
దాదాపు ఆయనను బతికించడానికి అనేకులు స్పాన్సర్లు ముందుకొచ్చి డాక్టర్లకు మేము డబ్బులు ఇస్తాం సార్ అంటే హైదరాబాదులో వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు 6 కోట్లు ఇచ్చినా 7 కోట్లు ఇచ్చినా ఆపరేషన్ ద్వారా అయిన తర్వాత బ్రతుకుతాడో బ్రతకడో అనేది మాకు తెలీదు అని డాక్టర్లు చేతులు ఎత్తేశారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, బలం ఇచ్చినప్పుడు, ధనం ఇచ్చినప్పుడు సేవకులను మర్చిపోయి సేవకులు కనిపిస్తే కూడా వాళ్ళను పలకరించలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే సహోదరి, నువ్వు దేవుణ్ణి మర్చిపోయినట్లే. శ్రమల్లో ఉన్నప్పుడు బ్రదర్ అంటాం, శ్రమలు తగ్గినాక దేవుడు మనకిస్తాడులే. నేను అంటున్నాడు, యాజకుని 10వ భాగం, సంఘ కాపుల 10వ భాగం, సంఘం యొక్క 10వ భాగం నువ్వు చెల్లించు. యేసు ప్రభు వాయిదా వేస్తే ఈరోజు కాదులే రేపు అమ్ముతా, ఈరోజు కాదులే రేపు ఇస్తా అంటే ఎట్లుంటుంది నీ జీవితం? అందుకంటున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. యేసు క్రీస్తు రక్తములు స్వస్థత, యేసు క్రీస్తు రక్తములు పరిశుద్ధత, యేసు క్రీస్తు రక్తములు పాపక్షమాపణ. సేవకుడి దగ్గర ప్రార్థన చేసుకుంటేవి, వరాలు పొందుతీవి, అద్భుతాలు చూస్తేవి, ల్యాండ్లో అమ్ముకుంటేవి. కానుక సేవకునికి నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వాలి కదా, ఫస్ట్ దైవ సేవకునికి ఇవ్వాలి కదా. అప్పుడు మాత్రం మళ్ళీ చూద్దాంలే బ్రదర్ అయితే. ఒకవేళ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ సేవకుడు బ్రతుకుతాడు. కానీ అదే దేవుడు నీకు అట్లా చేస్తే మళ్ళీ చూద్దాంలేమ్మా నీ ల్యాండ్ కోసం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏ పంటను విత్తుతావో పాపం అంటే పాపమే కోస్తావు. నేను కొంతమందికి మా ఉద్యోగం చేసేటప్పుడు డైరెక్ట్ చెప్తా, యేసు ప్రభుని ఈ భూలోకంలో ఉన్నప్పుడే మీరు నమ్ముకోవాలా. హిందువులకే వాళ్ళు అంటారు, నాతో వాదిస్తుంటారు, ఇంకా నేను ఎక్కువ వాదించను. పరలోక రాజ్యానికి పోవాలంటే యేసు ప్రభు దేవుడని నమ్ముకొని ఆయనను హృదయంలో స్వీకరిస్తే నీకు రక్షణ, పాపక్షమ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రార్థనలు దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్ర, అద్భుతకరుడానికి స్తోత్రాలు, ధవలవర్ణడానికి స్తోత్రాలు, రత్నవర్ణడానికి స్తోత్రాలు. సేవకులు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కొంతమంది నిట్ ఎగ్జామ్ కోసం ప్రార్థన చేస్తున్నాం, ఎంసెట్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి జేఈ మెయిన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలు మా కుటుంబంలో కూడా జెస్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఫస్ట్ టర్మ్లో ఇచ్చావు, సెకండ్లో కూడా ప్రభా అద్భుతమైన మార్కులు మీరు అనుగ్రహించండి. అద్భుతమైన గవర్నమెంట్ సీటు మీరు ఇస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము చూడకయే నమ్ముతున్నాము నీ అద్భుత కార్యాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నారు. తండ్రి నాయన వాళ్ళు విడిపించండి, స్వస్థత కలుగునుగాక యేసు నామములో. అయ్యా తండ్రి నాయన అద్భుతకరుడా స్తోత్రం, ధవలవరుడా స్తోత్రం, రత్నవరుడా స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా సాతాన్ శక్తులు బంధించు ప్రభు, అంధకార శక్తులను యేసు నామములో కాల్చు ప్రభు. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ఇంటర్మీడియట్, 10th క్లాస్, డిగ్రీ, కలెక్టర్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేసిన, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, దేశం కొరకు, రాజుల కొరకు, రాజకీయ నాయకులకు, పార్టీల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మంచి నాయకులను భారతదేశంలో ఎన్నుకోండి, అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయో యేసు నామములో స్వస్థత కలుగును గాక. హీలింగ్ పవర్ రైట్ నౌ జీసస్. ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలలో మారు మనసు కలిగించి అద్భుతాలు జరిగించి జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ప్రేయర్ హాల్ స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ బిడ్డను ప్రేరేపిస్తావో, ఏ కుటుంబాన్ని నేను హోలీ ఫైర్ మినిస్ట్రీస్ పరిచయ కొరకు వాళ్ళ గుప్పిలు విప్పి సహాయం చేయటకు స్పాన్సర్ను రేపమని అడుగుతూ ఉన్నా. అద్భుతాలు జరిగించండి. కలువరికొండ పైన సంఘ కాపరిని బలపరచండి, ఆయనకు కూడా సహాయం చేయండి. ఎవరైనా సంఘము పెద్ద సంఘాలు ముందుకొచ్చి దానిని తీసుకున్నకు సహాయం చేయమని. అయ్యా ఉదయం నుంచి ఇంతవరకు కాపాడి రక్షించావు,
మా కుటుంబాల చుట్టూ నీ రక్తపు కంచెని వేసావు, పరిశుద్ధ కంచెని వేసావు. అనేకులను మీరు కాపాడి రక్షించు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఎటు చూచినా యుద్ధ సమాచారాలే, ఎటు చూసినా దోపిడీ దౌర్జన్యాలు. ఓ సోదరా, ఓ సోదరి, రాకడా గురుతులను తెలుసుకోరావా. తినుటకు త్రాగుటకు ఇది సమయమా. ఆరాధనలో గొప్ప శక్తి ఉంది. అద్భుతకరుడా స్తోత్ర. వ్యాధులను స్వస్థపరచండి. కళ్ళు తిరిగే భక్తులను నాయనా సంఘ కాపాలను దీవించండి. సంఘ క్షేమం కొరకు కర్నూలులో ఉండే సంఘాలన్నిటి దీవించమని ప్రార్థన చేస్తాం. అద్భుతాలు. గార్గ్యాపురం సంఘం కట్టబడును గాక, అనేక సంఘాలు కట్టబడును గాక. యేసు నామములో అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తాం. పాపంలో ఆనందం లేదు. పాపాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించుటకు సాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థించండి. దేవుడు మీకు మేలు చేసినట్లయితే హోలీ ఫైర్ మినిస్ట్రీస్కు స్పాన్సర్లుగా ఉండండి. అనేక ప్రాంతాల్లో వాక్యం ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ప్రార్థనా స్థలం, ఎవరైనా స్థలం ప్రేరేపిస్తే ఇవ్వండి. కట్టడానికి భక్తులు ముందుకు వస్తున్నారు. కాబట్టి మా ఫోన్ నంబర్ 7659091876. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ పరిచయం చేయండి. అనేక స్పాన్సర్లు గొప్పిలు విప్పి 7659091876 7659091876కు స్పాన్సర్లుగా చేరి ఈ మినిస్ట్రీస్ను బలపరచమని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుతాలు జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.